చాలా మందికి ఈ సెట్ అండ్ ఈఏపీ సెట్ అంటే ఇప్పటికీ కూడా అర్థం కావట్లేదు. చెప్తాను చూడండి. ఈ సెట్ అడ్మిషన్స్ చూడడం వల్ల సో ఈఏపీ సెట్ వాళ్ళు ఏం చేస్తున్నారు, మాకు అడ్మిషన్స్ లైక్ వెబ్ ఆప్షన్స్ అయితే రిలీజ్ చేసేసారు, క్యాండిడేట్ లాగిన్ అందరూ అయిపోతున్నారు, మాకు ఎందుకు రావట్లేదని టెన్షన్ పడుతున్నారు. బట్ చూడండి, ఈ సెట్ వేరే అండ్ ఈఏపీ సెట్ వేరే అనమాట. సో ఈ సెట్ అనేది వచ్చిందంటే డిప్లొమా అండ్ బీఎస్సీ మ్యాథమెటిక్స్ స్టూడెంట్స్కి, లైక్ వాళ్ళు సెకండ్ ఇయర్కి అయితే డైరెక్ట్గా లైక్ బీటెక్లో కానీ బీ ఫార్మసీలో కానీ ఎంటర్ అవుతారనమాట. లైక్ వాళ్ళని లేటరల్ ఎంట్రీ అంటాము. సో అది ఈ సెట్ వాళ్ళకి. సో అండ్ ఈఏపీ సెట్ ఏంటంటే ఇది వచ్చి ఇంటర్మీడియట్ అంటే లైక్ అయిపోయిన వాళ్ళకి ఎంపీసీ కానీ బైపీసీ కానీ చేసిన వాళ్ళకి అనమాట. లైక్ వాళ్ళు డైరెక్ట్గా అడ్మిషన్స్ ఫస్ట్ ఇయర్లోకి వెళ్తారు. లైక్ బీటెక్ కానీ బీ ఫార్మసీ కానీ అగ్రికల్చర్ ఫార్మసీ కోర్సెస్ అట్లాంటి వాటికైతే వెళ్తారనమాట. సో అదే అనమాట డిఫరెన్స్. సో ఈ సెట్ వాళ్ళు ఏంటంటే సెకండ్ ఇయర్ నుంచి అడ్మిషన్స్ అవుతాయి, సెకండ్ ఇయర్ నుంచి జాయిన్ అవుతారు. అండ్ ఈఏపీ సెట్ వాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఇయర్ నుంచి అయితే జాయిన్ అవుతారు. సో అది వేరు ఇది వేరు. సో ఈఏపీ సెట్ వేరే అనమాట అండ్ ఈ సెట్ అనేది వేరే అనమాట. అది కాబట్టి మీరు ఇంకా టెన్షన్ పడకండి. ఈఏపీ సెట్ వాళ్ళకైతే ఇంకా వెబ్ ఆప్షన్స్ అనేది ఇంకా ఓపెన్ కాలేదు. కాకపోతే ఇదైతే మనకి ఇప్పుడు వచ్చిన కొత్త పోర్టల్ అనమాట. సో ఇక్కడ అన్నీ అవైలబుల్ ఉంటాయి. లైక్ ఏపీలో జరిగిన గవర్నమెంట్ ఎగ్జామ్స్ అన్నీ, ఈఏపీ సెట్ కానీ ఈ సెట్ కానీ పీజీ సెట్ కానీ లా సెట్ కానీ పీఈ సెట్ కానీ సో ఇట్లాంటివి ఉండేటివి అన్నీ ఈ పోర్టల్లోనే అవైలబుల్ ఉంటాయి. సో ఎవరు ఎగ్జామ్ రాసినా కూడా సో అందరు ఈ పోర్టల్లోనే అయితే లాగిన్ అవుతారు. సో ఇదన్నమాట ఏపీ హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ కామన్ అడ్మిషన్ పోర్టల్. ఒక సింగిల్ పోర్టల్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, డిగ్రీ, పీజీ, సెట్, లా సెట్ అన్ని అడ్మిషన్స్ అన్నీ అవైలబుల్ ఉంటాయి. సో అప్రాక్సిమేట్లీ 8 lakhs ప్లస్ స్టూడెంట్స్, 500 ప్లస్ కాలేజెస్, మల్టిపుల్ ఎంట్రన్స్ బేస్డ్ అడ్మిషన్స్ అని ఈ పోర్టల్లోనే హ్యాండిల్ చేస్తుంది. ఇక్కడ మీరు చూసినట్టయితే ఈఏపీ సెట్ అనేది 2 ఉన్నాయి. సో ఒకటి వచ్చేమో ఇంజనీరింగ్ అడ్మిషన్స్కి అనమాట, ఇంకొకటి వచ్చేమంటే అగ్రికల్చర్ అండ్ లైఫ్ సైన్స్ గురించి. సో ఈ పోర్టల్లో ఏంటంటే అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్, ప్రొఫెషనల్ ప్రోగ్రామ్స్ అండ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్ అన్నీ ఉన్నాయి. కానీ ఈఏపీ సెట్ వాళ్ళది అండర్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్స్కే వస్తాయి. సో మనం ఒకసారి ఈఏపీ సెట్ మీద క్లిక్ చేసి చూస్తే సో కమింగ్ సూన్ అని ఉందన్నమాట. సో అంటే త్వరలోనే వెబ్ ఆప్షన్స్ అయితే రిలీజ్ చేస్తారు, మేబీ ఈ మంత్లోనే ఉండొచ్చు. అండ్ అదే మనం ఈ సెట్ మీద ఓపెన్ చేస్తే సో ఇక్కడ మీకు అప్లికేషన్ స్టార్ట్ డేట్ ఉంది అండ్ అప్లికేషన్ ఎండ్ డేట్ ఉందన్నమాట. సో ఇదైతే నిన్నటితో అయిపోయింది. ఈ సెట్ వాళ్ళకి అడ్మిషన్స్ అనేది క్లోజ్ అయిపోయినాయి. సో సేమ్ ఇట్లానే మనది కూడా ఒకవేళ రిలీజ్ అయితే మనకి ఇట్లానే ఉంటుంది, లైక్ స్టార్ట్ డేట్ అండ్ ఎండ్ డేట్ ఉంటుంది. చూసుకోండి, ఇక్కడ నోటిఫికేషన్ మీద వస్తే ఇక్కడ నోటిఫికేషన్స్కి సంబంధించినవి ఉంటాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ ప్రియారిటీస్, గోస్ అండ్ ప్రియారిటీస్ ఉన్నాయి. సో ఇక్కడ మనకు కావాల్సింది కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఆ తర్వాత షెడ్యూల్ కోసం అయితే సో ఈ పార్ట్లో ఉంటుంది. సో 2026 అడ్మిషన్ షెడ్యూల్ అని ఈ సెట్ వాళ్ళకి. సో ఇక్కడ డౌన్లోడ్ చేసుకుంటే డౌన్లోడ్ అవుతుంది. సో గైస్ ఇది ఈ సెట్ ఆల్రెడీ చూపిస్తున్నాను, వాళ్ళకి ఎట్లా ఉందో సో మనకు కూడా అలానే ఉంటుంది. అండ్ ఆ తర్వాత కూడా ఏమేమి కాలేజెస్ అవైలబుల్ ఉన్నాయో అని చెప్పేసి మనకు కూడా ఇలా అంటే కాలేజ్ దగ్గర చూపిస్తుంది ఇవన్నీ. సో సేమ్ ఇలానే మనకి కానీ వెబ్ ఆప్షన్స్ రిలీజ్ అయినప్పుడు సో మీరు కూడా ఇలానే ఏమేమి కాలేజెస్ మనకి ఈఏపీ సెట్లు అవైలబుల్ ఉన్నాయో అని చెప్పి మనం కూడా ఇలానే చెక్ చేసుకోవచ్చు, మనకు కూడా ఇలానే చూపిస్తుంది. ఇంకా లాగిన్ విషయంలోకి వస్తే మీరు ఆల్రెడీ ఈ పోర్టల్ రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే జస్ట్ క్యాండిడేట్ లాగిన్ మీద క్లిక్ చేసి మీ నేమ్ అండ్ మీరు పెట్టుకున్న పాస్వర్డ్ని టైప్ చేసి క్యాప్చర్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అయిపోవచ్చు. సో ఇదన్నమాట క్యాండిడేట్ లాగిన్ వాళ్ళ కోసము. ఒకవేళ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే అక్కడ న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. సో అప్పుడు మనకైతే ఇలా కొన్ని బేసిక్ డీటెయిల్స్ అయితే అడుగుతుందన్నమాట. ఇక్కడ సెలెక్ట్ బోర్డ్ అంటే ఆంధ్రప్రదేశ్ స్టేట్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ మీద క్లిక్ చేయండి. అండ్ ఆ తర్వాత మీ ఏపీ ఇంటర్మీడియట్ హాల్ టికెట్ నెంబరు, ఇయర్ ఆఫ్ పాసింగ్ వచ్చేమో 2026 అని సెలెక్ట్ చేయండి. అండ్ ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ కావాలి. అండ్ ఇక్కడ ఏంటంటే మొబైల్ నెంబర్. సో ఇక్కడ మీరు మొబైల్ నెంబర్ ఎలా ఇస్తారంటే ఇప్పుడు కరెక్ట్గా ప్రజెంట్ వర్కింగ్ కండిషన్లో ఉన్న మొబైల్ నెంబర్ని అయితే ఇవ్వండి, లేకపోతే మీరు అప్డేట్స్ అనేది మిస్ అవుతారు. అండ్ సేమ్ నెంబరే రీఎంటర్ మొబైల్ నెంబర్ కాడైతే మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత సెకండ్ మొబైల్ నెంబర్ మీ ఇంట్లో వాళ్ళది ఎవరికైనా ఇవ్వండి. సో ఒకవేళ ఇక్కడ ఈ ఫోన్ నెంబర్ కానీ పనిచేయలేదంటే సెకండ్ మొబైల్ నెంబర్కి ఆటోమేటిక్గా మీకు అప్డేట్ వస్తుంది. అండ్ ఆ తర్వాత ఆధార్ నెంబర్, మీ ఆధార్ నెంబర్ అయితే ఎంటర్ చేయాలి. అండ్ ఆ తర్వాత జనరేట్ ఓటీపీ అని నొక్కితే మీకు అయితే ఓటీపీ వస్తుంది. సో ఇదన్నమాట క్యాండిడేట్ లాగిన్ అండ్ రిజిస్ట్రేషన్ చేసుకోవడానికి ప్రాసెస్. సో ఇది డిపార్ట్మెంట్ లాగిన్ అంటే అది డిపార్ట్మెంట్ వాళ్ళు అవుతారనమాట, మనకు సంబంధం లేదు.
ఈ పోర్టల్ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, డోంట్ వరీ. సో గైస్, మన ఛానల్లో ఏంటంటే ఓన్లీ ఎంసెట్ గురించే కౌన్సిలింగ్ కాదనమాట. లైక్ మీరు బీటెక్ జాయిన్ అయిన తర్వాత కూడా లైక్ ఇంటర్న్షిప్స్ ఎలా అప్లై చేసుకోవాలి, ఏమన్నా కొత్తగా వచ్చినా కూడా నేను వెంటనే అప్డేట్స్ ఇస్తాను. అండ్ స్కాలర్షిప్స్ గురించి, అమెజాన్, మైక్రోసాఫ్ట్, గూగుల్ వాటిలో నుంచి ఏమైనా ఫ్రీ సర్టిఫికేషన్ కోర్సెస్ వచ్చినా, సో ఇలా A to Z అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి, మీరు ఎలా లైక్ ఏమైనా కంపెనీకి అంబాసిడర్స్ అవ్వాలన్నా, లైక్ స్టూడెంట్ అంబాసిడర్స్ అవ్వాలన్నా, సో ప్రతి ఒక్కటైతే నేను డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అందరూ నా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి ఆ నోటిఫికేషన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి, మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. సో అందరికీ ఆల్ ద బెస్ట్, బాయ్.